ప్రస్తుతం దేశంలో అయితే హెచ్ఎంపీ వైరస్ పై అయితే చర్చ కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే తాజాగా బెంగళూరులో 8 నెలల చిన్నారికి అయితే హెచ్ఎంపీ వైరస్ సోకినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి అయితే ఆరోగ్య శాఖ నుంచి అయితే మార్గదర్శకాలు వచ్చాయి. ప్రస్తుతం మనం చెస్ట్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. సో పరిస్థితి ఎలా ఉంది, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, అసలు ప్రభావం ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. హెచ్ఎంపీ వైరస్ సంబంధించి అయితే చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, గుడ్ మార్నింగ్. మామూలుగా ఈ వింటర్ సీజన్లో, ఈ చలికాలంలో వైరస్ ప్రబలుతుందన్నమాట. ఇది మామూలుగా కామన్ కోల్డ్ లాగా, జలుబు లాగా వస్తుంది. తుమ్ములు, ముక్కు కారడం, బాడీ పెయిన్స్, ఫీవర్ రావడము. దీన్ని ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అంటాం. ఇది డిఫరెంట్ వైరస్, అడినో వైరస్ కానీ తర్వాత ఈ మామూలు ఫ్లూ వైరసెస్లు ఉంటాయి. అందులో హెచ్ఎంపివి వైరస్ కూడా ఒక వన్ ఆఫ్ ద వైరసెస్. ఈ టైంలో వైరస్ ప్రాబ్లం చాలా కామన్. మామూలుగా చిన్నపిల్లలకి, తర్వాత ఒక 65 years దాటిన వాళ్ళకి గొంతులోనే కాకుండా ఊపిరితిత్తుల లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. సో అందుకే ప్రతి ఒక్కరూ దీనికి కంగారు పడకుండా, ఆందోళన పడకుండా మాస్కులు పెట్టుకోవడము, తర్వాత ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం. సోప్ వాటర్తో అయితే బెస్ట్, లేకపోతే శానిటైజర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ ప్రెస్ నోట్ రీసెంట్గా మన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గారు రవీంద్రన్ నాయక్ గారు ఇచ్చారు. ఒక కేసు కూడా మన దగ్గర లేదు. సో డోంట్ పానిక్, టెన్షన్ పడకండి సార్. ఇప్పటికి కూడా మన దగ్గర కరోనా కేసులు ఏమైనా నమోదవుతున్నాయి సార్? ఇప్పుడైతే ఏమీ లేవండి, చాలా రోజుల నుంచి లేవు. చాలా మేబీ మోర్ దెన్ 6 months నుంచి అయితే ఒక కేసు కూడా లేదు. ఇంతకుముందు వచ్చాయి 6-7 months బ్యాక్, అది కూడా మైల్డ్గా వచ్చాయి, తగ్గిపోయాయి, మామూలు కోల్డ్ లాగానే వచ్చి వెళ్ళిపోయాయి. సార్, ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది ఆస్తమా ఉన్న వారికి, అలాగే లైక్ టీబీ ఉన్న వారికి ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? టీబీ ఉన్న వాళ్ళకి అట్లాంటిది ఏమీ లేదండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వేరే, ఇది వైరస్ ఇన్ఫెక్షన్. మామూలుగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా నిమోనియా రూపంగా వచ్చేసి ఇబ్బంది పెట్టవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ మాస్క్, ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకుంటే బెటరు. డిస్టెన్స్, ఎవరికైనా జలుబు అది ఉంటే బెటర్ ఇంట్లోనే రెస్ట్ తీసుకొని తగ్గాక వస్తే బెటర్, పబ్లిక్లో ఉండకూడదు. సార్, చాలా మంది అయితే ఇది కూడా కరోనా లాగా పాండమిక్ వస్తుందని చెప్పేసి అయితే చాలా మంది ఒక స్పెక్యులేషన్స్ అయితే తీసుకొస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు. సో మనం ఏం క్లారిటీ ఇవ్వచ్చు? అంత స్థాయిలో ఉంటుంది? అంత స్థాయి ఏం లేదండి. ఎందుకంటే మనం ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు చాలా విస్తృతంగా ఉండేది, తర్వాత సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నీ తగ్గిపోయింది అనమాట. ఇది మామూలు వైరసే, మామూలుగా ప్రతి చలికాలం వచ్చిన వైరసే కనుక అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సార్, ప్రెసెంట్ అయితే చాలా మందికి జలుబు కావచ్చు, కాఫ్ కావచ్చు వచ్చిందంటే చాలా రోజులు ఉంటుంది. ఏంటి అంటే మెడిసిన్ వాడినా కూడా ఓవర్ పీరియడ్ ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే మామూలుగా ఏమైందంటే వైరస్ ఇన్ఫెక్షన్ రాగానే ఊపిరితిత్తుల్లో ఉన్న మ్యూకోజా అని అంటారు, దాని కవరింగ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట. డిస్టర్బ్ అయిన తర్వాత ఏమైందంటే మనం జ్వరం తగ్గిపోతుంది 3-4 daysలో. తగ్గాక దగ్గు అది కంటిన్యూ అవుతుంది. అది ఎందుకంటే మనం ఎక్స్పోజ్ అవుతుంటాం డస్ట్కి, కోల్డ్ ఎయిర్కి, దానివల్ల అది దగ్గు కంటిన్యూ అవుతుంది. మామూలుగా 4 to 6 weeksలో అది మళ్ళీ మ్యూకోజా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అప్పటి వరకు కొంచెం దగ్గు ఉంటుంది. టెన్షన్ పడాల్సిందే లేదు. జ్వరం కంటిన్యూ అవుతుంది, ఆయాసపడుతున్నారు, వీక్ అవుతున్నారంటే అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారికి చూపించుకొని పరీక్షలు చేయించుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. సార్, ఇప్పుడు వింటర్ ఎక్కువ కూల్ ఉంటుందన్నమాట. సార్, టెంపరేచర్స్ పడిపోతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? బెటర్ అంటే చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ వామ్ క్లోత్స్ వేసుకోవాలి. చల్లగాల్లో తిరగకూడదు, పొద్దున్నే లేచి వాకింగ్ చేయడం అలాంటివి చేయకూడదు. సో అలాంటివి చేస్తే రిస్క్ అయితే ఉంటుంది కనుక బెటర్ టు అవాయిడ్ టిల్ ఈ కొంచెం సమ్మర్ వచ్చేంత వరకు బెటర్ టు అవాయిడ్ కోల్డ్ వెదర్స్. ఎస్పెషలీ సిక్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు కానీ, ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, ఆస్తమా, సిఓపిడి, ఊపిరితిత్తుల సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళు కూడా బెటర్ అవాయిడ్ కోల్డ్ ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. సార్, ఫైనల్గా హెచ్ఎంపీ వైరస్ వల్ల అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ప్రస్తుతానికైతే అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వైరస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఒకటేమో ఆహారం, బయట ఫుడ్ తీసుకోకూడదు. ఇంకొకటి మన ఇంట్లో ఫుడ్ తీసుకుంటేనే బెటరు. సౌత్ ఇండియన్ ఫుడ్ బెస్ట్. అది మన
జబ్బులకు కారణం ఏమంటారంటే కడుపులోనే మొదలవుతాయి అంటారు. కడుపులో ఉన్న బ్యాక్టీరియా మన ఫ్రెండ్లీ ఉండాలి. ఓకే. అది ఇది మజ్జిగ తీసుకోవడం కానీ, కర్డ్ తీసుకోవడం కానీ, కోకోనట్ వాటర్ ఇలాంటివి న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో దానికోసం మనం అది పాటిస్తే బెటర్. అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకుండా ఉండాలి. జలుబు ఉంటే మాత్రం ఇంట్లోనే ఉండి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, హెచ్ఎంపీవీ వైరస్ మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే ఛాతీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మాస్క్ ధరించాలి, అలాగే చేతులను ఎప్పటికప్పుడు కట్టుకోవడం కానీ, శానిటైజర్ యూజ్ చేయడం కానీ చేయాలని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్ర, శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.